గోబెల్స్ ప్రచారం చేసి ఈరోజు 30 సంవత్సరాలు గణపురం పేరు మీద పబ్బం కలుపుతా ఉన్నాడు. గణపురానికి కడియం శ్రేణి మార్కుగా ఈ పని చేసిండని చెప్తే, ఒక్క పని చేసిండని చెప్తే రాజకీయాల నుంచి వెళ్ళి తప్పుకుంటా. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మొత్తము 2014లో సచ్చిన పామును కేసీఆర్ గారు దగ్గర తీసుకొని మళ్ళా కుస ఊపిరితో ఉన్న ఆ పాముకు పాలు పోసి మళ్ళీ రాజకీయ పునర్జన్మ ఇస్తే దాదాపు 8 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి అయ్యుండి 8 సంవత్సరాలు గణపురానికి రాలేదు. నీకు గణపురము అభివృద్ధి మీద నీకు ఆలోచన ఎక్కడిది? మొదటిసారి కేసీఆర్ గారు భిక్ష పెడితే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావు. పల్లా రాజశేఖర రెడ్డి గారు భిక్ష పెడితే 8 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్సీగా ఉండి గణపురంలో అడుగు పెట్టలే, అభివృద్ధి చేయలే. పల్లా రాజశేఖర రెడ్డి గారి దయతోటి 104 కోట్ల రూపాయల పనులు పల్లా రాజశేఖర రెడ్డి, డాక్టర్ రాజయ్య ఎప్పటికీ నా దగ్గరకు వచ్చి పనులు అడుగుతారని హన్మకొండ కలెక్టరేట్ ఇనాగ్రేషన్ అప్పుడు స్వయంగా మా 2 పేర్లే. ఎప్పుడు అభివృద్ధి గణపురం విషయానికి వచ్చినప్పుడు కడియం శ్రీ గారి పేరు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఎత్తలే. మరి నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు అంటున్నావు 14 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉన్నా నేను టాల్ మ్యాన్ అంటున్నావు. దేంట్లో టాలు? నువ్వు పాల్ నాయకుడు. ఇప్పుడు పడిపోతున్నావు, నీ గ్రాఫ్ పడిపోతా ఉంది. నేను 8 నెలలు ముఖ్యమంత్రి చేసిన తలబెట్టినట్టు కేసీఆర్తో కొట్లాడి ఆఖరికి బాధపడి కేసీఆర్ గారు మళ్ళీ బుజ్జగించి మనం హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. చాలామంది అనేక రకాలుగా చేసినా కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఈరోజు హెల్త్ యూనివర్సిటీ ఇచ్చినంటే అది రాజన్న పేరు మీద ఉన్నది హెల్త్ యూనివర్సిటీ. అదేవిధంగా కాళోజీ కళాక్షేత్రం ఉందంటే అది అదే సమయంలో నేను చేయడం వల్ల 150 బెడెడ్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు నా పేరు మీద ఉంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 50 మంచాలతోటి పిల్లలవాడు నా పేరు మీద ఉంది. అదేవిధంగా జఫర్గఢ్లో సివిల్ హాస్పిటల్ 50 బెడెడ్ హాస్పిటల్ నా పేరు మీద ఉంది. దిస్ ఈజ్ మై మార్క్. నీ మార్క్ ఏదో చెప్పు. జిల్లాకేం చేసినావు చెప్పు. జిల్లాకు అభివ్యక్త వరంగా జిల్లాకు ఉప ముఖ్యమంత్రిగా మేము ఏం చేసినావు? టాల్ మ్యాన్గా 4 సార్లు క్యాబినెట్ మంత్రి అన్నావు. మరి ఎడ్యుకేషన్లో 2 సార్లు ఉన్నావు. అదే పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, దయాకర్ రావు గారిని పట్టుకొని పోయి మా దయాకర్ రావు గారు మేమిద్దరం పంచుకున్నాం. రాజన్న నీకు ఆడపిల్లలది కావాలా మగపిల్లలది కావాలంటే నాకు మగపిల్లలు కావాలని అన్నాడు. మహిళా డిగ్రీ కళాశాల గణపురకు తీసుకొచ్చిన ఘనత పల్లా రాజశేఖర రెడ్డి సహకారంతో. నేను పల్లా రాజశేఖర రెడ్డి గారి పేరు గణపురంలో ఎందుకు వస్తుందంటే మా గణపురంలో పుట్టిన బిడ్డ. నాకెంత బాధ్యత ఉందో వారికి కూడా అంత బాధ్యత ఉంది. వేడి నీళ్లకు చన్నీళ్ళ లెక్క ఇద్దరం కలిసి, నేనేమో క్షేత్రస్థాయిలో పనులు పట్టకపోతే దేవుడి దగ్గర పూజారి లెక్క వారు ఉండి అక్కడ ఇట్లానో మొత్తం మీద సంతకం పెట్టించి కూడా వారు ఉండేది. ఆ రకంగా మా ఇద్దరిని ఎందుకు అనగలుగుతున్నాడు అంటే ఆయన ఏం చేయలేక అబండాలు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ కనుక పీసర క్రాస్ రోడ్ దగ్గర 104 కోట్ల రూపాయల పడి విషయంలో కడియం శ్రీ అక్కడ రాకపోతే ఇవాళ ఇప్పటివరకు అందరు మర్చిపోతురు, ఆయన మార్చిపోవు. ఇప్పటివరకు మళ్ళా పురంజనం ఎత్తే అక్కడ కేసీఆర్ గారి దగ్గర బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, పార్టీ ఫండ్ తీసుకొని 100 కోట్లకు అమ్మినిపోయిన దుర్మార్గుడు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నరరూప రాక్షసుడు. ఎందుకంటే అంతకంటే నేను చెప్పొద్దు. ఎందుకంటే అక్కడొక్క దగ్గర ఇక్కడొక్క దగ్గర నమ్మించి మోసం చేయడం అంటే కేసీఆర్ గారికి మోసం చేసిండు, పల్లా రాజశేఖర రెడ్డి గారు మోసం చేసిండు. ఇవాళ పల్లా రాజశేఖర రెడ్డి గారు నిజంగా అభివృద్ధిలో కడియం శ్రీ గారు చేసింది గణపురం లేదు. దేవాదుల విషయంలో ఆయన 2003లో పిండాలు పెట్టొచ్చిండు. అప్పుడు జిల్లా అధ్యక్షులుగా దయాకర్ రావు గారు ఉన్నారు. శిలాఫలకం వేయడానికి హెలికాప్టర్ మీద పోయి శిలాఫలకం వేసి వచ్చిండు.
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్లో అప్పుడు నేనుండి 17 నెలలైనా తట్ట మట్టి తీయలేదు అని చెప్పి అక్కడ పిండాలు పెట్టడం జరిగింది. అది అక్కడికి అయిపోయింది, ఆయన చాప్టర్ క్లోజ్. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ హయాంలో అత్యధిక ప్రాధాన్యత ప్రాజెక్టులు దీర్ఘకాలిక ప్రణాళిక అని పెట్టేసి వేరే ప్రాజెక్టులు తీసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోయి సూక్ష్మ ప్రణాళికలో భాగంగా 18 నెలల్లో పూర్తి చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోతే ఆ మాత్రం పనులు జరిగి గణపురం వరకు నీళ్ళు వచ్చే కార్యక్రమం అయింది. ఈయన నీళ్లు పర్వతగిరికి మైలారంకి ఇస్తే ఆయనకు అక్కడ బంగారు కడియాలు వేశారు. నేను పొన్నాల లక్ష్మయ్య గారు గణపురానికి అషరాపేళ్లకు నీళ్ళు తీసుకపోతే రైతులు మాకు బంగారు కడియాలు వేశారు. మరి నీకు సిగ్గుశరం ఉండాలి కదా, గణపురం పేరు చెప్తావు తిన్నింటి. మరి నాకు తిట్లు వస్తున్నాయి. ఎందుకోసం అంటే ఇక్కడేమో తినుడు, అక్కడేమో పనులు చేసుడు. గణపురానికి చేసింది ఏం లేదు, దేవాదులకు చేసి లేదు. దాదాపు 15 నెలల్లో 6 కోట్ల రూపాయలు బకాయి ఉంటే అవి ఎప్పుడో కట్టేది ఉంటే ఈయన సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తే ఇవాళ 1000 ఎకరాల భూమి దేవాదుల కింద ఎండిపోయేది కాదు. సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల ఒక 6 కోట్ల బిల్లు ఇవ్వలేని శాతగానోడు 800 కోట్లు తీసుకొచ్చిందని ఎలక్షన్ల స్టంటు. ఎందుకంటే 2765 కోట్ల రూపాయలు లింగంపల్లి రిజర్వాయర్ కోసం తీసుకొచ్చి టెండర్ అయిందనిపించి అది పని మొదలు పెట్టకముందే 6 కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని, లిటరల్లీ అండర్లైన్ చేసి రాయొచ్చు, 6 కోట్ల రూపాయలు తీసుకొని బిల్డింగ్ కట్టించుకొని మళ్ళీ ఆయనకి ఎగగొట్టే కార్యక్రమం ఏర్పాటు చేసిండు. అంటే టెండర్ అయిన పనులే క్యాన్సల్ అవుతున్నాయి. ఇది టెండర్ లేదు, ఆలి లేదు, సూలి లేదు. కొడుకు పేరు సోమలింగం లెక్క 8 అని ఉత్తరే కూతలు కూతాండు. ఎట్లిస్తారు? వేరే నియోజకవర్గాలు లూకుంటారా? అక్కడ ఒరిగేదేంటంటే నువ్వు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మసిబూసి మారడికాయ చేయాలనే ఉద్దేశంతో ఆ 800 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నావు. అసలు ఫిరాయింపు చట్టం ఏం చెప్తున్నది? ఎవరైనా కూడా ఒక పార్టీ ద్వారా గెలిచినప్పుడు ఆ పార్టీ కానీ నాయకత్వం కానీ విధానాలు నచ్చకపోతే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఏదున్నా ఆ పదవికి రాజీనామా చేయాలి. ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ పార్టీకైనా పోవచ్చు. మళ్ళీ సిగ్గుశరం లేకుండా నేను పార్టీ మారినా అని ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు కాంగ్రెస్ పోయిన తర్వాత నీకు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదు. గణపురంలో మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకుల చెమటతో నువ్వు గెలిచినావు. అక్కడ కేసీఆర్ గారికి మరి వెన్నుపోటు పొడిచినావు. ఇక్కడ పల్లరాజశేఖర గారి ఇంటికాడ తిని వీరికి మరి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కార్యక్రమం చేసినావు. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి సహకారం తీసుకున్నాడు. అందరి దగ్గర చరిత్ర మొత్తం మా దగ్గర ఉంది. కడియం శ్రీ సంగతి ఏదో తెలుసు. ఇంకా ఎక్కువ మాట్లాడి అరే ఆయనే తప్పు చేసింది, ఆయనే నైతికత లేనిది, ఆయనకి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకపోతున్నా ఆయన మొత్తం తెలిసి మేధావి అని చెప్తాడు కదా. అన్ని తెలిసి మళ్ళీ ఆయన ఇవాళ అట్లా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. తినబోతు రుచెందుకు 600 తప్పకుండా సుప్రీంకోర్టు ధర్మాసనం, రాజ్యాంగ పరిరక్షణ అంటేనే సుప్రీంకోర్టు, అందుకనే రాజ్యాంగ ధర్మాసనం అంటారు దాన్ని. తప్పకుండా రాజ్యాంగ పరంగా ఆయన తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. తప్పకుండా గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు నీ సొంత పార్టీ వాళ్ళు కూడా ఇవాళ నేను ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్